నమస్కారం అండి. నా పేరు జనపరెడ్డి అప్పారావు, ఒంట్లమామిడి, పాడేరు మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. కలెక్టర్ గారికి నా నమస్కారాలు. అలాగే మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నేను మీడియా ముందుకు ఎందుకు వచ్చానంటే, చాలా విషయాల్లోని ఇలాగా 2021 నుండి భూ విషయం ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, రెవెన్యూ శాఖ నుండి ఒక ఎంఆర్ఓ తప్పిదం రావటం వల్ల జరిగింది. ఎంఆర్ఓ ఎవరంటే వనపల్లి ప్రకాశ్రావు. అప్పుడు సిబ్బంది కూడా చాలా తప్పు చేశారు. దాని ఆధారాలు కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎంఆర్ఓ చేసిన తప్పులు ఆధారాలు ఉన్నాయి, విఆర్ఓలు చేసిన తప్పులు ఉన్నాయి, సర్వేరు బిఎంఐ చేసిన తప్పులు ఉన్నాయి. చూడండి ఈ విధంగా. అలాగే నాయకుడు ఆ టైంలోని 2021లో 2021లోని మన పంచాయతీ ఒంట్లమామిడి పంచాయతీ ప్రెసిడెంట్ పాంగి రాంబాబు గ్రామము వంటిపాక మంచిదే గ్రామం నుండి ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పట్లో 2022లోని పాంగి రాంబాబు గారు తప్పు చేశారు. ఆ తప్పు ఆధారం కలెక్టర్ గారు కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదిగోటండి ఆదేశాలు. ఇది 29/12/2022 ఇది గ్రీవెన్స్లోని ఆదేశాలు. అతను తప్పు చేసిన అతనిపై ఎంక్వైరీ జరపాలి. భూ విషయాల్లోని కలగజేసుకొని ఇతను ల్యాండ్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఆదేశాలు కూడా అతని ద్వారే, అంటే ఎటువంటి రెవెన్యూ శాఖ నుండి ఆదేశాలు లేకపోయినా ప్రెసిడెంటే ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆదేశాలు అతనే జారీ చేస్తున్నారు. ఒకరి భూమి ఒకటి తీర్మానం కూడా చేస్తున్నారు, ఏదైనా కట్టుకోండి అనేసి. అదిగో ఆ తీర్మానాలు కూడా ఉన్నాయండి. మరి ఈ విధంగా రాంబాబు గారికి ఒకటే అడుగుతున్నాను, మరి మీరు పదవిలో ఉండి పంచాయతీలోని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. గ్రామస్తులకి ఏదైనా సమస్య ఉంటే పంచాయతీలు సమస్యలు తీర్చాలి. కానీ మీరు ఏం చేశారండి? నేను ఒకటే అడుగుతున్నాను, పాంగి రాంబాబు గారు మీరు ఏం చేశారు? అతని దగ్గర తప్పుడు పత్రాలు ఉన్నాయి, మీరు పెట్టినే ఉన్నాయంటే ఆధారం ఉంది. ఇదిగో కలెక్టర్ గారికి ఆధారం ఉంది. ఇదిగో మీరే సంతకం పెట్టారు. అతని దగ్గర ఎప్పుడు ఇది 2022 అల్లంగి కొండలరావు తండ్రి సముద్రం వారికి ఎటువంటి రిజిస్ట్రేషన్ కాని పత్రాలు ఉన్నాయనేసి సెక్రటరీ మరియు పాంగి రాంబాబు అంటే మీరు సంతకం పెట్టి, అలాగే ఎంపీటీసీ తోకల ఈశ్వరరావు ఒంట్లమామిడి అంటే మోదాపల్లి ఒంట్లమామిడి సెగ్మెంట్ ఎంపీటీసీ ఈశ్వరరావు గారు, మరి గ్రామస్తులు, మరి ఇది పెట్టిన ఆధారం పెట్టుకొని మరి ఏ విధంగా అతనికి మీరు సహకరిస్తున్నారండి చెప్పండి దీనికి. మరి ఇది కలెక్టర్ ఆదేశాలు, ఎంక్వైరీ జరపమన్నారు. దీని ఎంక్వైరీ లేదు. నేను ఆదేశాలు ఉంటేనే నేను మీడియా ముందుకు వస్తున్నాను. దయవుంచి మీరు దీనికి సమాధానం చెప్పాలి. మరి నాకు కోర్టు నుండి ఆదేశాలు రావడం జరిగింది. నేను ఇంజక్షన్ ఆర్డర్కి వెళ్ళాను కోర్టుకి, సివిల్ కోర్టుకి, న్యాయస్థానానికి. ఆదేశాలు వచ్చాయి. ఆ విధంగా నేను ఏదో ఆ కార్యక్రమంలోని మేము నిర్మాణం చేపట్టి ఏ విధంగా చేసుకున్నాం. ఇదిగోటండి షెడ్, ఇది లక్షల కొలది నా భూమిలోని. ఇందులో హద్దులు కూడా ఉన్నాయి, ఇంజక్షన్ ఆర్డర్లో ఇచ్చిన హద్దులు కూడా ఉన్నాయి ఆర్డర్లోని. మరి ఈ హద్దుల్లోని చూడండి, హద్దుల్లోని అంటే ఆర్ఎన్బి రోడ్డు ఉంది తూర్పున, అలాగే మరి ఇలాగా తూర్పు పడమర అంటే ఎవరున్నారు, పశువుల నౌకరాజు. అలాగే ఉత్తరాన్ని ఓండ్రు కొండలరావు, దక్షిణాన్ని జనపరెడ్డి చెల్లయ్య అంటే మా తాతగారు ఉన్నారు. అంటే మా ఉమ్మడి పట్టా ఉంది, మా అన్నదమ్ములందరికీ ఉందండి జనపరెడ్డి చెల్లయ్యది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇది కోర్టు నుండి ఆదేశాలే. ఈ ఆదేశాలను కూడా రెవెన్యూ శాఖ నుండి ఎంఆర్ఓ వాళ్ళు తప్పుగా హద్దులు నిర్ణయం చేసి నోటీసులు కూడా పంపించేసి ఏం చేస్తున్నారంటే, ఒకరికి ఇద్దరికి మాత్రం పంపిస్తున్నారు తెలివిగా. అక్కడ మిగతా వాళ్ళకి పంపించకుండా సబ్ డివిజన్స్ ఉన్నా సరే సబ్ డివిజన్స్ కూడా చేయకుండా వాళ్ళకి అనుకూలమైన వ్యక్తి కబ్జాదారు అంటే ఎవరు, అల్లం కొండలరావుకి సహకరిస్తున్నారు. ఇప్పుడున్న ఎంఆర్ఓ కూడా, శ్రీనివాసరావు ఎంఆర్ఓ కూడా నేను అదే అడుగుతున్నాను. అతని దగ్గర తప్పుడు పత్రాలు ఉన్నాయి, అన్ని ఆధారాలు ఉన్నాయి. మరి కలెక్టర్ గారికి పెట్టడం కూడా జరిగింది. ఇదిగోటండి అతని దగ్గర అల్లం కొండలరావు దగ్గర ఉన్న డాక్యుమెంట్, ఇది జెరాక్స్. ఇది ఫోర్జరీతో కూడా ఉంది, తప్పుడు సంతకం.
తప్పుడు సంతకం ఎవరు పెట్టారు ఇందులోని? ఓనరు కొండలరావు పెట్టినట్టుగా సంతకం ఎవరు? అల్లం కొండలరావు పెట్టేశాడు. ఇదిగోటండి, అల్లం కొండలరావు పెట్టేశాడు. దీనికి ఏం చేశారంటే ఇందులోని ఇరికించి తెలివిగా రైటర్ ఎవరో దీనికి కూడా ఎంక్వైరీ జరపమని పెట్టడం జరిగింది. ఇందులో సాక్షులు ఎవరైతే పెట్టారో ఇదిగోటండి వాళ్ళే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ బాండ్లో మేము సంతకాలు ఒక అల్లంగి కొండలరావుకి, ఓనరు కొండలరావుకు 3 పొలాలు మాత్రమే తనఖాకు మాత్రమే పెట్టడం జరిగింది. అదే రాశారు ఇక్కడ ఏం చేశారంటే తనఖాకు కాదండి, మొత్తం ఈ సర్వే నెంబర్లన్నీ ఎక్కించారు ఇందులో. చూడండి ఇదిగోటండి. మరి ఇదే నేను అడుగుతున్నాను పోలీస్ శాఖ కూడాను, మరి దయ ఉంచి ఇకనైనా సరే ఏదైనా భూ విషయాలు వస్తే అతను ఎక్కడి నుండి వచ్చాడో, భూమి ఎలా సంక్రమించింది, అసలు డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, అసలు ఎవరి నుండి ఎవరు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయిందా లేదా, ఆ నెంబర్ ఏంటి, అవన్నీ ఒకసారి ఎంక్వైరీ జరపాలి. ఈ అల్లంకి కొండలరావు అన్న వ్యక్తులు, మరి వీళ్ళు ఆవిడ వరహాలమ్మ, అల్లంకి వరహాలమ్మ, మాపై పూర్వం నుండి పట్టా గల వాళ్ళకి మా మీద ఫిర్యాదు ఎలా ఇస్తారండి? నేను దాన్ని ఖండిస్తున్నాను. అలాగే అది తప్పు. అది అతనికి సీసీఎల్ నుండి ఆదేశాలు ఎంక్వైరీ జరపమని గత 2022లోనే ఎంక్వైరీ జరపమని ఆదేశాలు జారీ చేసినప్పటికీ వాళ్ళకి జరపాలి తప్ప, కానీ ఇతను నా మీద ఇచ్చి నా భూమి అని అంటే, మా భూములు మేము పూర్వం నుండి మా తాతల్లో సంపాదించిన భూముల్లో మేము ఉన్నప్పుడు మా తాతగారు జనపరెడ్డి చెల్లయ్య, మా నాన్నగారు జనపరెడ్డి భువనేశ్వరరావు, మా అమ్మగారు జనపరెడ్డి అచ్చియమ్మ. మరి అల్లంకి కొండలరావు సముద్రం అన్నవాళ్ళు వంటలమావిడి గ్రామానికి ఎక్కడ నుండి, ఏ గ్రామం నుండి ఇక్కడ వచ్చారు, వాళ్ళకి భూమి ఎలా సంక్రమించింది, అసలు జిరాయితీ భూమి వాళ్ళకి ఉందా, అది ఎంక్వైరీ చేయాలి కదండి. మరి ఎంక్వైరీ చేయకుండా అధికారులు మరి దేనికి లాలూచిపడుతున్నారు? ప్రెసిడెంట్ గారికి అదే అడుగుతున్నాను, పాంగిరాంబాబు గారికి. మీకు గ్రామం వంటిపాకే భూమి విషయాలు మీకు తెలియనప్పుడు పక్కన రెవెన్యూ శాఖ అధికారులు వాళ్ళని సలహా తీసుకొని పంచాయతీలోని నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప మీరు ఎవరో ఏదో కొమ్ము కాసేసి కబ్జాదారులకి మరి న్యాయం చేసి పట్టాదారులకి అన్యాయం చేస్తే అది నేరం అవుతుంది. దీని ఇప్పుడు ఒక కలెక్టర్ గారి ఆదేశాలకి మీరు దానికి కూడా తీర్మానాలు దేనికి చేస్తారండి? ఏదైనా గ్రామంలోని ఏదైనా ఉందంటే అభివృద్ధి కార్యక్రమాల్లోని తీర్మానం చేసి దాన్ని అభివృద్ధి చేయాలి. అంతే తప్పకుండా ఒకటి భూమి ఒకటికి తీర్మానం చేయడానికి రూల్ ఉందా? ఏముంటే చట్టంలో ఉంటే ప్రవేశపెట్టండి, అది మంచిదే. నేను అది ఖండిస్తున్నాను. మీరు భూములకు కూడా మీరు తీర్మానాలు చేస్తున్నారు, ఇలా అది చాలా తప్పు. అందుకని ఈ విషయానికి వెంటనే సంబంధిత జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి. అలాగే ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా, మరి శ్రీనివాసరావు ఎంఆర్ఓ గారు కూడా దీన్ని మరి స్పందించాలి. ఎంఆర్ఓ గారు ఇన్ని తప్పులున్నా సరే మా భూములపై వచ్చే సర్వే చేసి, ఇక్కడ కోర్టు ఆర్డర్ ఉంది, ఆదేశాలు ఉన్నాయి, ఇక్కడ హద్దులతో పాటు ఇవ్వడం జరిగింది. హద్దుల్లోని ఓనరు కొండలరావు ఉన్నాడు. కోర్టు ఆర్డర్ ఇది, సివిల్ కోర్టు ఆర్డర్. మరి మీరు హద్దులను మార్చేసి ఈ విధంగా ఎండ్రోస్మెంట్ పంపించడం, మేము గ్రీవెన్స్ పెడితే తప్పుడు ఎండ్రోస్మెంట్ పోస్టులు పంపించడం రాకుండా, అలాగే అల్లం కొండలరావు అతని పరిస్థితి మీరు తెలుసుకోవాలి. అతను మొత్తం అందరి భూములు కబ్జా చేసేసి అందరికి అమ్మేశాడు. ఆ అమ్మిన దానిలోనే ఇదిగోటండి, అమ్మిన దానిలోనే ఎవరికి, ఒక టీచర్కి అమ్మేశాడు. హోటల్ నడుపుతున్నారు. ఆ హోటల్ నడుపుతున్నది చూడండి, హోటల్ నడుపుతూ ఈ విధంగా మాకి కట్ చేస్తారు భూమి. అక్కడ మేము షెడ్ నిర్మాణం చేపడితే కట్ చేస్తారు. ఇదిగోటండి, షెడ్ మేము నిర్మాణం చేపట్టుంటే కట్ చేస్తారు. ఎవరు? ఈ టీచరు, వీళ్ళు అల్లం కొండలరావు వాళ్ళ అనుసరులు. అంటే దౌర్జన్యం ఇలా జరుగుతుంది. ఇప్పటికీ నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసే ఉన్నాను. ఒక టీచరు ఒక వ్యాపారం చేసి అతను ఓనరు కొండలరావు ఓనరు కొండలరావు హోటల్ ఎదరగే నాది. ఆ స్థలాన్ని అది కూడా కనపడింది ఎవరి మీద? హోటల్ ఓనర్ మీద. ఇది కట్ చేశారండి. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇలా ఉందండి ఈ రోజుకి. అంటే ఇప్పుడు ఈరోజు 11/8/2026 కూడా ఇలాగే ఉంది. మరి ఇదే స్థలాల్లోని అంటే మేము అప్పటి నుండి మా భూమిలో మేమే ఉన్నాం. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా మేము ప్రతిదీ అప్డేట్గా మేము సంబంధిత పోలీస్ శాఖకి, కలెక్టర్కి, సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ వాళ్ళకి మేము అప్డేట్గా చేస్తున్నాము. మేము ఆ విధంగా మేము ఇస్తూనే ఉన్నాము. కానీ సంబంధిత
రెవెన్యూ శాఖ మాత్రం కొమ్ము కాస్తున్నారు. దాంతోపాటు ఎవరు? ప్రెసిడెంట్ రాంబాబు. ఎక్కువ కొమ్ము కాసేది ఎవరు? రాంబాబు. నేను రాంబాబుకి అదే అడుగుతున్నాను, అతని దగ్గర ఏమున్నాయి? అతను దొంగ పట్ట. వెంటనే అతను దొంగ పట్టతో సహకరిస్తున్న రాంబాబుపై కూడా కలెక్టర్ సుమిత్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు కూడా ఎంక్వైరీ జరిపింది. అది ఎంక్వైరీ జరపలేదు, అది కూడా ఉంది. దాంతోపాటు ఈ భూమి విషయాలకి తీర్మానాలు చేస్తున్నారు. మరి రెవెన్యూ శాఖ ఎందుకండి? సివిల్ కోర్టులు ఎందుకండి? మరి అతని తీర్మానం చేస్తే సర్పంచే తీర్మానాలు చేసేస్తే మా భూములు మేము కోల్పోతున్నాం. తక్షణమే పంచాయతీ రాంబాబు, పాంగి రాంబాబుపై చర్యలు చేపట్టాలి. అలాగే తోకల ఈశ్వరరావు గారు సంతకం పెట్టున్నారు, ఎటువంటి రిజిస్ట్రేషన్ కానీ పత్రాలు ఉన్నాయి. దీనికి కూడా తోకల ఈశ్వరరావు కూడా దీన్ని కూడా తెలుసుకోవాలి. వంటలమాడు పంచాయతీలో ఉన్న గ్రామ ప్రజలు ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి, ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో అన్నది మీరు కూడా గ్రహించాలి. మరి ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు మేము ప్రతి విషయాన్ని తెలియజేస్తున్నాము. ఇప్పటికీ అల్లంకి కొండలరావు దగ్గర దొంగ పట్టా ఉంది. ఆ దొంగ పట్టా ఉంది అనడానికి ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇదిగోటండి దొంగ పట్టా ఆధారాలు. చలామణి అవుతున్నాడు. ఇలాగా మాకి అగ్రికల్చర్ నుండి కూడా సమాచార హక్కు చట్టం ద్వారా అతని పట్టా మాకు రావడం జరిగింది. ఒక అధికారి నిన్నటికి నిన్న రీసర్వే అన్నారు. రీసర్వేలో ఇచ్చారు పట్ట, కొత్త పట్ట రాజముద్ర ఉందనేసి తెలివిగా అన్నారు. ఎలాగంటారండి? మా పాత పట్టాలు చెల్లవట. మరి ఆ అధికారికి ఏమని చెప్పాలి? మరి సబ్ కలెక్టర్ గారే స్వయంగా మాకు ఆదేశాలు జారీ చేశారు 2023లోని. అల్లంకి కొండలరావుకి ఎటువంటి అతని సర్వే నెంబర్లోని రీసర్వే జరపకూడదని ఆదేశాలు జారీ చేశారు అభిషేక్ సబ్ కలెక్టర్ గారు. నా ఆదేశాలు నా దగ్గర ఉన్నాయి. ఇదేనండి. మరి ఇప్పుడున్న అధికారి నిన్నటికి నిన్న వెళ్తే ఎక్కడికి వెళ్ళాము? స్టేషన్ దగ్గరికి వెళ్తే ఒక అధికారి అలాగన్నారు. మరి అధికారికి నేను ఇదే అంటున్నాను, అతనికి సర్వే జరపకూడదన్నప్పుడు అతనికి పట్ట ఎలాగొచ్చిందండి? మరి అసలు జారీ చేయకూడదు. అతను దొంగ పట్ట గలవాడు. దయ ఉంచి ఇకనైనా సరే అధికారులు తప్పుడు పత్రాలు ఉన్న వాళ్ళకి వెంటనే యాక్షన్ తీసుకోవాలి. జిరాయితీ పట్ట అలాగే పూర్వం నుండి పట్ట ఉన్న వాళ్ళకి ఎటువంటి మోసాలు చేయకుండా ఉండడానికి వెంటనే పోలీస్ శాఖ కూడా సంబంధిత రెవెన్యూ శాఖకి ఆదేశాలు జారీ చేయాలి. మరి ఈ విధంగా ఉండడంలో మేము నష్టపోతున్నాము. మాకు ఏ విషయమైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. మేము కోర్టులన్నీ తిరుగుతున్నాం, వాళ్ళేమో హ్యాపీగా ఉంటున్నారు. అధికారులు బదిలీ అయిపోయి ప్రమోషన్ల మీద వెళ్ళిపోతున్నారు. ఇది పరిస్థితి అల్లూరు జిల్లాలో ఉన్న పరిస్థితి. తక్షణమే దీనిపై నేను ఎవరు తప్పు చేసినా నేను ఊరుకుండేది లేదు. నాకు ప్రతి ఆధారం ఉంది. నేను మీడియా ముందుకు ప్రతిదీ ఎంఆర్ఓ చేసిన తప్పులు ఉన్నాయి, ఆర్ఐ చేసిన తప్పులు ఉన్నాయి, సర్వేలు చేసిన తప్పులు ఉన్నాయి, అలాగే ప్రెసిడెంట్ చేసిన తప్పులు ఉన్నాయి, నాయకులు చేసిన తప్పులు ఉన్నాయి, ఇంకా పై అధికారులు కూడా తప్పులు చేసినవి ఉన్నాయి. పై అధికారులు అంటే ఉన్నారు, అవి కూడా ఉన్నాయి, బయట పెడుతున్నాను. ఇంకా అవి కూడా త్వరలో పెడతాను. దయ ఉంచి ఇలాంటి దానికి నేను తప్పు ఎక్కడ జరిగినా సరే నేను ముందుకు వస్తాను. న్యాయపరంగా నేను వెళ్తున్నాను. దయ ఉంచి ఇకనైనా సరే తప్పున్న వైపు సపోర్ట్ చేయకండి. న్యాయం ఉన్న వైపు మీరు న్యాయబద్ధంగా చేయండి. అది ఉంటాను.